ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేని రోజులలో ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి చెడ్డ కార్యములు జరిగించి దోషులయ్యారు. కాబట్టి యెహోవా వారిని 40 సంవత్సరములు తమ శత్రువైన ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు. 40 సంవత్సరాల పాటు ప్రజలు విమోచన కొరకు ఎదురు చూశారు. ఆ రోజుల్లో జొరియా పట్టణములో దాను వంశానికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు మనోహ. అతని భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు. అందువలన ఆమె చాలా బాధతో కృంగిపోయేది. ఒకరోజు అద్భుతమైన సంఘటన జరిగింది. యెహోవా దేవుని దూత ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ దూత ఇలా అన్నాడు, నీవు బొడ్రాలివి, పిల్లలు లేరు. అయితే నీవు గర్భం ధరించి కుమారునికి జన్మనిస్తావు. కాబట్టి నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకుండా జాగ్రత్త పడాలి. అపవిత్రమైనది ఏది తినకూడదు. ఎందుకంటే నీవు గర్భవతివై ఒక కొడుకుని కంటావు. ఒక ప్రత్యేకమైన విధంగా అతను దేవునికి సమర్పించబడతాడు. అతను నాజీరవుతాడు. అందువల్ల ఎప్పుడూ అతని జుట్టు కత్తిరించుకు. అతను జన్మించడానికి పూర్వమే అతను దేవుని ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాడు. అతను ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిస్తీయుల అధికారం నుంచి కాపాడతాడు. అప్పుడు ఆమె వెంటనే తన భర్త మనోహ దగ్గరకు వెళ్ళి, దైవజనుడొకడు నా యొద్దకొచ్చెను. అతని రూపము దేవదూత రూపమును పోలినదే మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేనడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. అయితే అతడు నాతో, నీవు గర్భవతివై కుమారుని కంటావు. నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకూడదు. అపవిత్రమైనదేది తినకూడదు. ఎందుకంటే ఆ బాలుడు పుట్టుక నుండి చనిపోయే దినం వరకు దేవునికి నాజీరుగా ఉంటాడు. ఆమె తన భార్య అయిన మనోహతో ఇలా చెప్పినప్పుడు మనోహ యెహోవాకు ప్రార్థన చేస్తూ, మీ దాసునిపై దయ చూపించండి. పుట్టబోయే బాలుని ఎలా పెంచాలో మాకు బోధించడానికి మీరు పంపిన దైవజనుణ్ణి మళ్ళీ పంపమని వేడుకుంటున్నాను. మనోహ యెహోవా ఎదుట చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒకరోజు ఆ స్త్రీ పొలంలో కూర్చొని ఉన్నప్పుడు మరలా యెహోవా దేవుని దూత ఆమెను దర్శించాడు. ఆ సమయములో ఆమె భర్త మనోహ ఆమె యొద్ద లేడు. కాబట్టి ఆమె మనోహ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆ రోజు నాకు కనిపించిన వ్యక్తి మళ్ళీ కనిపించాడు. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంట వెళ్ళి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి ఆ దూతతో, నా భార్యతో మాట్లాడినది నీవేనా? నేనే. కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ కోసం పాటించాల్సిన నియమాలేమిటో, ఆ బిడ్డ ఏమవుతాడో మాకు తెలియచేయండి. నేను నీ భార్యతో చెప్పినదంతా ఆమె చేయాలి. ఆమె ద్రాక్షావళి నుండి వచ్చేది ఏదీ తినకూడదు. ద్రాక్షరసం మద్య పుచ్చుకోకూడదు. అసలు అపవిత్రమైనదేది తినకూడదు. నేను ఆజ్ఞాపించిన ప్రతిదీ ఆమె చేయాలి. మేము నీ కోసం ఒక మేకపిల్లను పట్టుకుని వంట చేసే వరకు ఆగమని మనవి చేస్తున్నాను. నీవు నన్ను నిలిపిననో నీ భోజనం నేను తినను. ఒకవేళ నువ్వు దహనబలి అర్పించాలనుకుంటే దాన్ని యెహోవాకు అర్పించాలి. నీ పేరేమిటి? నీవు చెప్పినది నిజంగా జరిగినప్పుడు నిన్ను గౌరవించాలని మేమనుకుంటున్నాము. అందువల్లనే నీ పేరు తెలుసుకోదలచాను. నీ వేళ నా పేరు అడుగుచున్నావు. అది చెప్పశక్యం కాని అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లని తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించింది. మనోహ అతని భార్య చూస్తుండగా యెహోవా దూత ఒక ఆశ్చర్యకార్యము చేశాడు. అదేమిటంటే బలిపీఠం నుండి జ్వాలలు ఆకాశమునకు లేస్తుండగా ఆ జ్వాలలతో పాటు పరలోకానికి ఆరోహణమయ్యాడు. మనోహ అతని భార్య అది చూసి నేల మీద పడి సాష్టాంగపడ్డారు. ఆ తరువాత యెహోవా దూత మళ్ళీ వారికి ప్రత్యక్షం కాలేదు. మనోహ తన భార్యతో, మనం దేవుణ్ణి చూశాం కాబట్టి ఖచ్చితంగా చనిపోతాం. కానీ అతని భార్య, యెహోవా మనలను చంపాలని అనుకుంటే మన చేతులతో అర్పించిన దహన బలిని గాని భోజనార్పణను గాని ఆయన అంగీకరించేవారు కారు. వీటన్నిటినీ మనకు చూపించేవారు కారు. ఇప్పుడిది మనకు చెప్పేవారు కారు. యెహోవా దూత చెప్పినట్లు తరువాత ఆ స్త్రీ గర్భము ధరించింది. ఆమె ఒక కొడుకును కనింది.
ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశీర్వదించెను.